తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే 3% అధికంగా పోలింగ్ నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 ప్రదేశాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచినట్లుగా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత ఉందంటున్న సిఇసి వికాస్ రాజ్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచారు. వాటన్నిటిని పరిశీలించడానికి సిఇఓ వికాస్ రాజ్ గ్రౌండ్ లెవెల్లోకి ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు సిఇఓ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఈవీఎంలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా భద్రపరిచినట్లయినా బందోబస్తు ఎట్లా ఉంది? మీకు తెలుసు, ఆల్ ఈవీఎంస్ అన్నీ ఆల్రెడీ 14th ఎర్లీ మార్నింగ్ చేరినాయి, సీల్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాండిడేట్ సమక్షంగా. తర్వాత మిగతా అంతా 3 లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్నర్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. తర్వాత సీసీటీవీ కెమెరా దానికి ఫీడ్ బయట ఉంటుంది చూడడానికి. సో అవి అంతా అరేంజ్మెంట్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయా లేవా కొంత చూడడానికి కొన్ని ప్లేసెస్ చూస్తున్నాం. అందరూ మొత్తం సీనియర్ ఆఫీసర్స్ అన్ని కొన్ని ప్లేసెస్ తీసుకొని చూస్తున్నాం. 34 మనకు ఇట్లాంటి క్యాంపసెస్ ఉన్నాయి, కౌంటింగ్ సెంటర్స్. టోటల్ ఆఫ్ కోర్స్ 119 సెగ్మెంట్స్. ఈ ప్రతి సెగ్మెంట్కి సెపరేట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. తర్వాత ఆఫ్ కోర్స్ సికింద్రాబాద్ బై ఎలక్షన్కి ఒకటి ఉంటుంది. సో 120 టోటల్ ఉంటుంది. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకు మధ్యలో కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆ కౌన్సిల్ ఎలక్షన్స్కి అరేంజ్మెంట్స్ మీద ఉన్నాం. తర్వాత ఆఫ్ కోర్స్ మనం ఈ 3 కౌంటింగ్స్ మనకు వస్తాయి. ఒకటి ఆఫ్ కోర్స్ పార్లమెంట్ ఎలక్షన్ ఎనీవే దీనికి కౌంటింగ్ ఉంటుంది. తర్వాత మొన్న మహబూబ్ నగర్లో జరిగింది కౌన్సిల్ బై ఎలక్షన్, దానికి కూడా కౌంటింగ్ 2nd నాడు ఉంటుంది. తర్వాత ఇది 5th నాడు ఉంది ఈ కౌన్సిల్ది. సో అంతా అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్, ఆల్ గుడ్. ఓకే, పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. గతం కంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది పోలింగ్ పర్సంటేజ్ విషయంలో? మనం అనుకున్నటువంటి ఆల్ ఏజెస్ గ్రూప్స్ వాళ్ళు రీచ్ అయ్యారా? ముఖ్యంగా యంగ్ ఓటర్స్ ఎక్కువగా ఈసారి ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ విషయం అంటే ఓవరాల్గా అయితే 2019 కంటే ఎక్కువ నమోదైనాయి. ఎగ్జాక్ట్గా ఆ అనాలిసిస్ చేయడం కొంత టైం పడుతుంది. ఏ గ్రూప్ వాళ్ళు వచ్చారు, ఎవరు రాలేదు. ఆఫ్కోర్స్ హైదరాబాద్ చుట్టూ ఏరియాలో కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది. బట్ ఆఫ్కోర్స్ లాస్ట్ టైం కంటే పెరిగింది 19 కంటే. సో వీఆర్ లుకింగ్ అట్ అదర్ థింగ్స్ ఆల్సో. లెట్ us see ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ ఎలక్షన్స్. ఓకే, రైట్. ఇది ప్రధానంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కౌంటింగ్ అంతా కూడా కౌంటింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల బందోబస్తు, 24/7 సీసీ కెమెరా మానిటరింగ్ ఉంది. అదేవిధంగా పోలింగ్కు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి పెరిగిందంటూ సిఇఓ వికాస్ రాజ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయక్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.